ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లైఫ్ స్టోరీస్ డైరెక్టర్ ఉజ్వల్ గారు, హీరో సత్య గారు, అలానే ఆర్టిస్ట్ ప్రదీప్ గారు. నమస్తే అండి. నమస్తే. సో లైఫ్ స్టోరీస్ అటీజర్ గానీ ప్రమోషన్స్ లో మేము చూసామండి, ఒక 6 కథలని మీరు ముందుగానే రివీల్ చేశారు, రైట్? ఇది చూస్తుంటే ఏమైనా లింకప్ ఉంటుందా ఒక కథకి ఇంకొక కథకి అన్నట్టు? ఇప్పుడు జనరల్ గా ఇప్పుడున్న మూవీస్ చూస్తుంటే ఒక స్టోరీ అక్కడికి ఎండ్ అప్ అయిపోతుంది, ఇంకొక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అక్కడికి వచ్చేసరికి ఒక చిన్న డౌట్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి లైఫ్ స్టోరీ? సో యాక్చువల్గా వై 6 స్టోరీస్ అంటే మనం వీఆర్ యూస్ టు ఈటింగ్ లైక్ డిఫరెంట్ ఐటమ్స్ కదండి. లైక్ ఎట్లా మనం ఎక్కడైనా ఒక రెస్టారెంట్కి వెళ్తే ఒక ఐటమ్ తినేసి అయితే రాము కదా, ఓ 2-3 ప్రిఫర్ చేస్తాం కదా. అట్లా ఒక 3-4-5 అట్లా 6 డిఫరెంట్ టేస్ట్లు చూపిద్దామని ఆడియన్స్కి, అంటే ఒక ఎమోషన్ మీద రకరకాల టేస్ట్లు చూపిద్దామని. సో దట్ వాజ్ ద మెయిన్ పర్పస్. అట్లా ఒక స్టోరీలో, ఒక మూవీలో ఒక స్టోరీ బదులు ఒక 6 చెప్దామనే ఇంటెన్షన్ తోటి అనుకున్నాం. ఇప్పుడు మీ టైటిల్ చూసినప్పుడు లైఫ్ స్టోరీస్ ఇప్పుడు నా లైఫ్ వేరు, నా లైఫ్ స్టోరీ వేరు, మీ లైఫ్ స్టోరీ వేరు, ఇప్పుడు ఇద్దరు ఆర్టిస్ట్ లైఫ్ స్టోరీస్ వేరు. ఇప్పుడు ఒక సినిమా తీసుకుంటే ఒక కథ మీద మాత్రమే, ఒక స్టోరీ మీద మాత్రమే వెళ్తుంది. బట్ మీ దాంట్లో జిందగీలో అంటే వరల్డ్ లో ఉన్న ఒక్కొక్క లైఫ్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి ఒక యూనిక్ గా ఉంటే ఒక 6 స్టోరీస్ ని మీరు అక్కడ మాకు చూపించారేమో నాకు అనిపించింది. అంటే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్గా ఒక రియల్ లైఫ్ లో ప్రతి ఒక్కడు వారి హీరోని, పక్కన ఉన్న క్యారెక్టర్ వీడు సైడ్ యాక్టర్ అట్లా కాదు కదా. సో ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ స్టోరీ కదా. సో అట్లా ఈ స్టోరీలో అట్లా 6 డిఫరెంట్ జర్నీస్ చూస్ చేసుకున్నాం అనమాట. సార్ అన్నట్టు, ఉజ్వల్ సార్ అన్నట్టు, ఒకరికి బిర్యానీ ఇష్టం ఉంటుంది, ఒకరికి వెజిటేబుల్ రైస్ ఇష్టం ఉంటుంది. అట్లా డిఫరెంట్ టేస్ట్ ఉన్న వాళ్ళు అందరూ వచ్చి కూడా అందరూ సాటిస్ఫై అవుతారు. ఓహో, మీరు ఆడియన్స్ పర్సెప్షన్ లో చెప్తున్నారు. నేను యాజ్ ఎ మేకర్ లాగా ఎందుకు చేశారని అడుగుతున్నారు. మేకర్ లాగా కూడా అట్లా కేటర్ చేద్దామని మెయిన్ ఐడియా ఉండే. ఒకటే చెప్పే వాళ్ళు ఇంకా కొన్ని ఎక్కువ చెప్దామన్న ప్లాన్ తోటి చేసామన్నమాట. బట్ ఒక హీరో మాత్రం అన్ని చుట్టూ తిరుగుతున్నట్టుగా మీరు చూపించిన ట్రైలర్ లో అది ఓన్లీ మూవీ చూస్తే తెలుస్తుంది అనమాట. ఎందుకు ఏంటి అని. అట్లా ఇంకా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, మనకు రెగ్యులర్గా వచ్చే మూవీస్లలో జనరల్ ఒక టిపికల్ ఒక 19 to 30 ఏజ్ గ్రూప్ మీద ఉంటుంది ఒక మూవీ. జనరల్గా ఒక హీరో హీరోయిన్ వాళ్ళు లవ్లో పడ్డారా, పెళ్లి చేసుకున్నారా. ఈ మధ్య కొంచెం పెళ్లి తర్వాత మూవీస్ కూడా వస్తున్నాయి, ఆర్ చిన్నప్పుడు మూవీస్ కూడా వస్తున్నాయి, కానీ అన్నీ కవర్ చేయట్లేదు జనరల్గా. సో మా దాంట్లో మా మెయిన్ యూఎస్పీ ఏంటంటే, ఒక ముసలామ గురించి ఉంది, ఒక 70 ఏళ్ళ ముసలామ గురించి ఉంది ఒక స్టోరీ, ఒక డాగ్ లవర్స్ కోసం ఒక స్టోరీ ఉంది, ఒక యంగ్ కిడ్స్ గురించి ఒక స్టోరీ ఉంది, ఒక ఇండిపెండెంట్ మదర్ గురించి ఒక స్టోరీ ఉంది, ఒక బాగా ఎడ్యుకేటెడ్ క్యాబ్ డ్రైవర్ గురించి ఒక స్టోరీ ఉంది, ఒక న్యూలీ మ్యారీడ్ కపుల్ గురించి ఉంది, మళ్ళీ ఒక 50 ఏజ్లో సెకండ్ హనీమూన్ పోదాం అనుకున్న ఒక కపుల్ గురించి కూడా ఉంది. అట్లా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు ఒక అపార్ట్మెంట్లో ఉంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క స్టోరీలో లాగా అట్లా రకరకాలుగా చెప్పామన్నమాట. అండ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అనమాట. సో దట్ ఇప్పుడు నిజంగా ఓటీటీలో చూసినప్పుడు ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు, అరే ఇది నాకు క్లోజెస్ట్ ఉంది కదా, అది నాకు క్లోజెస్ట్ ఉంది కదా అని. సో అది మెయిన్ ఐడియా ఉండే. ఏజ్ గ్రూప్ చాలా కన్సిడర్ చేసాం. ఏజ్ గ్రూప్తో పాటు ఇప్పుడు మనుషుల తర్వాత సిటీలో బాగా నడిచేదంటే డాగ్స్ ఆర్ క్యాట్స్. సో డాగ్స్ కూడా కవర్ చేసాం. అట్లా ఇది మా డెబ్యూనే. ఇంతకుముందు ఐఎమ్ ఇంటూ యానిమేషన్ అండి. అంటే 2005 నుంచి 2019 వరకు యానిమేషన్లోనే ఉన్నాను. సో ఎప్పటి నుంచో ఉండే ఫిలిం మేకింగ్ సైడ్ వద్దామని. అంటే ఐ డిడ్ మై ఫోటోగ్రఫీ డిగ్రీ అనమాట. సో యానిమేషన్ జాబ్ చేస్తూ అప్పటి నుంచి ప్లాన్ ఉండే ఫిలిం మేకింగ్. ఎట్లా అంటే మళ్ళీ చిన్నప్పటి నుంచి ఆ దూరదర్శన్ హిందీలో తెలుగులో చాలా ఆఫ్ బీట్ సినిమాలు చూసి అవార్డ్ విన్నింగ్ కాంటెంట్ చూసి ఆ లారెల్స్ ఉంటాయి, ఫిలిం ఫెస్టివల్కి వచ్చిన లారెల్స్, అది బాగా ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. అరే ఇది ఎట్లా వస్తుంది, ఎందుకు వస్తుంది, మనం చేసిన దానికి కూడా వస్తుంది అయితే. సో అదంతా మైండ్లో ఉండి అట్లా అప్బ్రింగింగ్ అయ్యి ఫైనల్గా సరే ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు యానిమేషన్లో ఎట్లంటే యానిమేషన్ ప్రీ ప్రొడక్షన్ అండ్ మన ఫిలిం మేకింగ్, లైవ్ యాక్షన్ ఫిలిం మేకింగ్ ప్రీ ప్రొడక్షన్ రెండు ఆల్మోస్ట్ సేమే. ఇంకా యానిమేషన్ ఇంకా డీప్గా ఉంటుంది, వేర్ డిజైన్స్ కానీ స్టోరీ బోర్డ్ కానీ చాలా క్లియర్గా ఉంటుంది. సో ప్రీ ప్రొడక్షన్ వైజ్ ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ అనమాట. సో కానీ ప్రొడక్షన్ నాలెడ్జ్ లేదు. సరే నాకు
క్లోజెస్ట్ అసోసియేట్ ఉన్నారు ఇప్పుడు ఈ మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, తన బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఎప్పటి నుంచో. సో తన త్రూ కొంచెం నాకు ఐడియా ఉండే, తనతో ఒక 2-3 షూటింగ్లు వెళ్ళి ఓకే ఇట్లుంటుందా అట్లుంటుందా అని ఒక ఐడియా వచ్చింది. సరే ఇది వర్కౌట్ చేయాలంటే మనం ఒకటి ఎగ్జిక్యూట్ చేయాలని అప్పుడు ఐ డిడ్ ఏ షార్ట్ ఫిల్మ్ కాల్ మామీ. అది ఫస్ట్ చేశాను అనమాట. దానికి అవార్డు కూడా వచ్చింది. దానికి చాలా అవార్డ్స్ వచ్చాయి ఇంటర్నేషనల్గా నేషనల్గా. అది ఆ కోవిడ్ టైంలో అయిపోయేసరికి మేము లైవ్గా వెళ్ళి తీసుకోలేకపోయినాం, కానీ అన్నీ మాకు త్రూ ఆన్లైన్ అన్ని అవార్డ్స్ అన్నీ వచ్చాయి. సో అది మళ్ళీ చేసేసి అది ఐ డోంట్ వాంట్ టు లీవ్ ఇట్ ఇన్ యూట్యూబ్ అట్లా వదిలేయాలని లేదు. చాలా మంచి బడ్జెట్లో చాలా మంచి ప్రొడక్షన్ వాల్యూతో తీసామన్నమాట అది. సో ఇంకా దాని తర్వాత ఎమ్మటే కోవిడ్ వచ్చేసరికి అదే టైంలో టైం ఉండే, ఇంకా దానికి కనెక్టెడ్ ఇంకా స్టోరీస్ రాసుకొని అట్లా లైఫ్ స్టోరీస్ వచ్చిందనమాట. సో ఇప్పుడు మామీ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్ స్టోరీస్. యా దాని కూడా లైఫ్ స్టోరీస్ కూడా అవార్డ్ వచ్చింది. లైఫ్ స్టోరీస్ కూడా 2 అవార్డ్స్ వచ్చినాయండి. యా, 1 ఈజ్ నామినీ, ఒకటేమో షికాగో ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ ప్రొడ్యూసర్ వచ్చింది, ఇంకొక ఫిలిం ఫెస్టివల్లో నామినీ ఉంది అనమాట. యాక్చువల్గా ఒక యానిమేషన్ దగ్గర వర్క్ చేస్తూ ఇంత అంటే ఇటువంటి ప్యాషనెట్ గా చేస్తేనే ఇలాంటి కథలు తెర మీదకి వస్తాయి. చాలా జర్నీ గురించి మాట్లాడుకోవాలి, బట్ వాళ్ళ ఓకే సత్య గారు ఈ మూవీలో మీరు లీడ్ రోల్ ప్లే చేశారు కదా, హీరో వన్ అండ్ ఓన్లీ హీరోనండి, ఇంకొక హీరో ఎవరైనా? వన్ అండ్ ఓన్లీ అండి. వన్ అండ్ ఓన్లీ హీరో. అంటే ఏజ్కి ఆ ఏజ్ అంటే ప్రతి దాంట్లో చిన్న అబ్బాయి హీరో అని, అంకుల్స్ ఒక ఎపిసోడ్ దాంట్లో 2 అంకుల్స్ హీరో అని, అట్లా ప్రతి ఎపిసోడ్ కానీ ఇట్లా అనుకుంటే తనే హీరో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా వచ్చింది ఈ ఛాన్స్? సో యా బేసిక్లీ నేను ఆల్రెడీ యాక్టింగ్ చేస్తుండే, అంటే థియేటర్ జాబ్ చేస్తూ నేను థియేటర్ లైక్ 4-5 years చేశాను హైదరాబాద్లో, లైక్ డిఫరెంట్ థియేటర్ గ్రూప్స్తో. అండ్ యా ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఛాన్సెస్, ఆడిషన్స్ ఇస్తున్నా అప్పుడప్పుడు, ఎందుకంటే నాకు జాబ్ కూడా ఉండే, ఐటీ జాబ్ చేస్తూ. సో దిస్ వాజ్ రియల్లీ యూనో సడన్లీ ఇట్ కేమ్ యాజ్ అ సర్ప్రైజ్, ఎందుకంటే ఎవరో తెలిసిన వారు ద్వారా ఐ గాట్ ద మెసేజ్ దట్ దే ఆర్ లుకింగ్ ఫర్ అ సర్టన్ ఇలా ఐటీ బ్యాక్గ్రౌండ్లో ఉండి, ఐటీ దట్ సంబడి హూ కెన్ ప్లే దట్ క్యారెక్టర్ అండ్ హూ ఇస్ ఆల్సో ఇన్ టు యాక్టింగ్ లైక్. సో నేను థియేటర్ చేస్తున్నానని తెలియగానే సో ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ దెమ్. నా ప్రొఫైల్ ఆల్రెడీ వాళ్ళకి వెళ్ళింది. సో దెన్ వాళ్ళు పిలిచారు, ఆడిషన్ స్కెడ్యూల్ చేశారు. అండ్ యా లైక్ 2 hours ఆడిషన్ అయ్యింది. యా అంటే ప్రిపరేషన్ సెటప్ అంతా. సో మా ఆడిషన్ కూడా 1 hour, లైక్ వీ హ్యాడ్ టు ఫిల్మ్లోదే ఒక సీన్ యాక్ట్ చేసి చూపించాం. నేను ఇంకొక యాక్టర్ ఉన్నాడు రాహుల్ అని. సో యా సో దే వర్ సాటిస్ఫైడ్ అండ్ నేను ఆడిషన్ ఇచ్చి వెళ్ళిపోయాను. సో ఐ కుడెంట్ బిలీవ్. సో ఆఫ్టర్ లైక్ అ వీక్ ఆర్ సంథింగ్ నాకు ఒక కాల్ వచ్చింది వీళ్ళ నుంచి, వీఆర్ థింకింగ్ ఆఫ్ యూ యాజ్ అ లీడ్ క్యారెక్టర్ అని. సో యా నేను ఇంకా ఇటువంటి మూవీస్ కి మీరు అన్నట్టుగా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ అండ్ ఎవరైతే ఆర్టిస్ట్ ఉన్నారో వాళ్ళ కోసం మీరు సర్చ్ చేస్తే మీకు సత్య గారు దొరికారు. ఓన్లీ సత్య గారిని చూసారా, ఇంతకుముందు ఎవరైనా చూసాం, చాలా మందిని చూసాం. మరి ఎందుకు సత్య దగ్గర ఆగిపోయారు మీరు? క్లోజెస్ట్ మేము ఒక లుక్ అండ్ ఫీల్ అనుకున్నాం అనమాట. మాకు అది క్లోజెస్ట్ వాజ్ సత్య. ఇంకోటి ఆడిషన్కి వచ్చిన ప్రతి ఒక్కరు గడ్డాలతోటి మీసాలతోటి, అంటే అప్పుడు మేబీ కొన్ని మూవీస్ ఇన్ఫ్లుయెన్స్ బాగా నడిచో ఏమో అందరు గడ్డాలతోటి వస్తున్నారు మొత్తం హీరో అనగానే, అప్పుడు ట్రెండ్ నడుస్తుండే. సో అందరు అట్లా వస్తున్నారు. కానీ వెరీ బేసిక్ థింగ్ అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్లో గడ్డంతో వెళ్ళొచ్చు, కానీ మనకు స్టాండర్డ్గా సాఫ్ట్వేర్ అని అంటే ఏం తెలుస్తుంది, నీట్గా గడ్డం లేకుండా అట్లా ఉంటారని తెలుస్తుంది కదా. ఇప్పుడు ఆర్మీ అంటే ఒక హెయిర్ కట్ అన్నట్టు, సాఫ్ట్వేర్ అంటే నీట్గా ఉంటాడు, నీట్ అండ్ ఐడి అట్లా నీట్గా ఉంటారని తెలుసు కదా. అది మనోడు రాగానే అది డైరెక్ట్గా ఉండే అనమాట. సో అట్లా అండ్ తన పర్సనల్గా తన ఏంటి థియేటర్ది చిన్నవి మాకు కొన్ని చేసి చూపించాడు అనమాట, యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అవంతా. అది చాలా ఇంప్రెసివ్ ఉండే. అండ్ హీ వాజ్ మోర్ ఎట్లా అంటే ఇప్పుడు టిపికల్ థింగ్ ద బాయ్ నెక్స్ట్ డోర్ అంటారు కదా, ఆ లుక్ లో ఉండే అనమాట. ఇప్పుడు మనోడు కొంచెం వేరే లుక్ లో ఉన్నాడు, కానీ అప్పుడు లుక్ అసలు మూవీలో లుక్ వేరుంటది. ఎవరైనా చూస్తే అనుకుంటారు సార్. యా యాక్చువల్లీ అదే ఇప్పుడు ఒక ప్రాబ్లం ఇన్ ద సెన్స్, నేను అప్పుడు వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ది కోవిడ్ టైమ్ కదా, సో ఐ హ్యాడ్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ టు మేనేజ్ వర్క్ అండ్ ఇది షూట్. సో అప్పుడు నేను వేరే లుక్లో ఉన్నా, లైక్ ఈ సైడ్ బియర్డ్ లేదు అండ్ షార్ట్ హెయిర్
అండ్ ఆల్సో ఇప్పుడు కూడా చాలా మంది దే నాట్ రికగ్నైజింగ్ బట్ యా సూన్ మేబీ ఐల్ గెట్ బ్యాక్ ఇన్ టు దట్ లుక్. వెయిట్ కూడా వెయిట్ ఉండే ఆ ఫిల్మ్కి లక్కీలీ ఐ వాజ్ మోర్ వెయిట్. తర్వాత నేను మోర్ ఇంటూ కావాలనే తగ్గారా మీరు? అలాగే అనుకోవచ్చు. అంటే నేను అంటే టూ ఎక్కువ మచ్ ఆఫ్ ట్రెక్కింగ్ ఫిట్నెస్ అట్లా కొంచెం ట్రావెలింగ్ లో ఉన్నా, సోలో ట్రావెలింగ్ అది హిమాలయస్ లో, అది దానివల్ల సోలో ట్రావెలింగ్. ఇంకొకటి అంటే ఇంకోటి దట్ ఈస్ యా మా మూవీలో అది ఒక మెయిన్ థింగ్ ఉందన్నమాట. సో దానివల్ల మనకి వచ్చిందా లేకపోతే అది మాకు తెలియదు ఇంకా. దట్ ఈస్ రియల్లీ డ్రమాటిక్ ఫర్ మీ అండ్ ద వే అంటే ఎలా కలిసి వచ్చింది అన్నది నాకు టోటలీ సర్ప్రైజ్. ఎందుకంటే నేను ఎవరికి చెప్పినా నీ రోల్ ఏంటి ఇందులో అంటే యా రోల్ గురించి ఎక్కువ చెప్పలేను, బట్ బేసిక్లీ ఐఎమ్ అందులో కూడా ఐటీ గాయ్, ప్లే అన్ ఐటీ గాయ్, బట్ ఆల్సో హూ ఇస్ ఫ్రస్ట్రేటెడ్. బస్ దిగిన యా దగ్గర యా యా ఒక Yeah. విలేజ్ లేడీని మీరు చూస్తున్నప్పుడు మాకు అర్థమవుతుంది మీ బ్యాగ్ అవన్నీ చూస్తుంటే ఏదో Yeah. జరుగుతుంది. Okay. బట్ స్టోరీ లేదు. రిలీజ్ చేయమనలేము. So- సోలో ట్రిప్ వెళ్ళిండని తెలిస్తే నో ప్రాబ్లం అండి, అది తెలియచ్చు. తెలుస్తుంది అది తెలుస్తుంది, ఆ trailer లో మాకు yeah. అర్థమవుతుంది, రైట్? యా ఆ సోలో ఆ ట్రెక్కింగ్ సీన్ ఇవన్నీ ఉంటుంది. నా సాంగ్ ఉంటుంది జిందగీ అని, సోలో సాంగ్. ప్లస్ యా బేసిక్లీ ఆ ఫిల్మ్కి బాడీ లాంగ్వేజ్ కూడా. సో నేను కొంచెం లైక్ దట్ సటిల్ లైక్ హీ సెడ్ గై నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ సాఫ్ట్గా. యా చూడడానికి అదంతా మీకు నచ్చారు, Yeah. తీసుకున్నారు. అంటే ప్రదీప్ గారితో మాట్లాడదాం. ప్రదీప్ గారు ఎలా ఉన్నారండి? నమస్తే. ప్రదీప్ గారిని ఎందుకు అనుకున్నారు మీరు? మా క్యారెక్టర్లో ఒక ఖతర్నాక్ సీన్ ఉందన్నమాట. ఓకే. దానికి ఆయన ఇమాజిన్ చేసుకుంటేనే మాకు మజా వచ్చేసింది అనమాట. ఖచ్చితంగా సెట్ అవుతుంది. తన్ని ఇట్లనే అండి మాకు ఆడిషన్. యాక్చువల్లీ ఆడిషన్తోనే వచ్చింది. నా ఆడిషన్తోనే వస్తే నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జస్ట్ 1-2 డేస్లోనే సార్ మీరు సెలెక్టెడ్ అయిపోయారని మెసేజ్ వచ్చింది. నేను ఇట్ స్టార్టెడ్. నాకు తెలిసి ప్రదీప్ గారు ఉంటే కాస్త గోల గోలగా అంటే మాకు అప్పుడు తెలియదు కదా, ఆడిషన్ అప్పుడు అది తెలియదు. తర్వాత ఆబ్వియస్ గా సెట్ లో యాక్చువల్ లైఫ్ ఏంటంటే నేను మార్కెటింగ్ ప్లస్ నాది ఎగ్జిబిషన్స్ బిజినెస్ అన్నమాట. అయితే ఎన్ని ఏం చేస్తున్నా కానీ అదేందో లోపల అది ప్యాషన్ అంటారా, జీవిత ఆశయం అంటారా, ఏమంటారో నాకు తెలియదు. కానీ సినిమాలో యాక్టర్గా ఉండాలంతే, అదొక్క ప్యాషన్తోనే వచ్చేసిన. ఇక అట్లా లైఫ్ ఇక నడుస్తూనే ఉంది. మళ్ళీ ఏముండే అంటే మా క్యారెక్టర్స్కి హిందీ కంపల్సరీ రావాలని ఒకటి ఉండే అనమాట. స్టోరీలో కొంచెం హిందీ కూడా ఉంటుంది. సో ఈయన బేసికల్గా హైదరాబాద్ అయినా కానీ వాళ్ళ యాన్సెస్టర్స్ ఎవరో నార్త్ ఇండియన్స్ ఉంటారు అనమాట. ఈయన పేరు కూడా మంగేష్ మూవీలో. సో మంగేష్ ఈజ్ ఏ నార్త్ ఇండియన్ నేమ్. సో అట్లా మళ్ళీ నాకు హిందీ స్పీకింగ్ కావాలి. సో చాలామంది యాక్టర్స్ వచ్చిండ్రు ఆడిషన్కి, హిందీ రాదు. మళ్ళీ అది ఏంటంటే మంచి సరే మరి ప్రాపర్ హైదరాబాదీ హిందీ వచ్చినా కూడా ఓకే, బట్ కొంచెం నీట్ హిందీ వస్తే బెటర్ అనుకుంటే ఈయన ప్రదీప్ గారు వెరీ క్లోజ్ ఉండేదానికి. అదే నేను చెప్పినా కదా, నేను హైదరాబాద్, నాది అమ్మనైనా కరీంనగర్, నేను మాత్రం పుట్టి పెరిగింది హైదరాబాద్. ఇక సినిమాలనే లైవ్ చేసుకోవాలని వచ్చిన. ఐ స్టార్టెడ్ మై జర్నీ విత్ షార్ట్ ఫిలిమ్స్. తర్వాత పిల్లవాడు వెబ్ సిరీస్ చేసిన, అదైతే కంప్లీట్ తెలంగాణ హిట్. అక్కడ నుండి కొత్త పోరుడు వచ్చింది, మేం ఫేమస్ మూవీ వచ్చింది, మొన్న లాస్ట్ ఈటీవీలో శశిమదనం వచ్చింది, పేక మెడల్ కూడా వచ్చింది. ఇప్పుడు లైఫ్ స్టోరీస్ సైమల్టేనియస్లీ ఈసారైన మూవీ కూడా నడుస్తుంది, భగవంతుడు నడుస్తుంది. అయితే నా స్పెషాలిటీ ఏంటంటే హైదరాబాద్లోనే పుట్టినా కాబట్టి నాకు హిందీ వస్తుంది, తెలుగు వస్తుంది, ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీషు. ఇప్పుడు మీరు అన్నట్టు నార్త్ ఇండి మై బాత్ కర్ సక్తు ఆప్ ఆయియే ఇద్దరు ఆరే ఇప్పుడు మీరు ఇటు రండి, అరే ఇటు రారా అని మేము తెలంగాణ అట్లా ఆ టైప్. అంటే నాకు భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం అనుకుంటే నాకు ఆల్మోస్ట్ ఆల్ అన్ని లాంగ్వేజెస్ ఓ విధంగా నేను మాట్లాడగలుగుతాను. అట్లా ఆయన భాష ఆ తెలంగాణ స్లాంగ్ కూడా కావాల్సి ఉండే మాకు అట్లా న్యాచురల్. కానీ మా లైఫ్ స్టోరీస్ మూవీ షూట్ లో మాత్రం చాలా ఎంజాయ్ చేసినాం మేము. అది లొకేషన్ గురించి ఆ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడదాం నెక్స్ట్. అండ్ ఉజ్వల్ గారు, రైట్, మీరు ఒక డెబ్యూ డైరెక్టర్ గా ఉన్నారు, రైట్? సో ఏదో వర్క్ చేసుకుంటున్నప్పుడు పేరెంట్స్కి ఎట్లా ఉంటుందంటే మా పిల్లడు ఎక్కడో చోట కుదురుకున్నాడులే, జాబ్ చేసుకుంటున్నాడులే అని అనుకునే టైంలో మీరు వెళ్ళి మూవీస్ చేస్తారు. ఇండస్ట్రీ ఎన్ని కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నా పోగొట్టుకున్న వాళ్ళని ఎగ్జాంపుల్ గా చూసావా, ఛాన్స్ లేదు, ఏం పని లేదు,
నీ కెరీర్ పోతుంది, పైగా మగ పిల్లడు ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించచ్చు. అది నేను ఆల్రెడీ ఫేస్ చేస్తానే ఉన్నా, చేసినా కూడా. బట్ అబ్బాయిలకు కాదు, రైట్? మీరు పెద్దలు అయిపోయారండి. అట్లే అంటే ఇప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇప్పుడు మీరు అన్నట్టు నాకు అప్పటికే గుర్తుకొస్తుంది. నేను స్టార్టింగ్ లో వచ్చినప్పుడు కూడా, ఎందుకంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇది రిస్క్, కానీ రిస్క్ లేతో ఆగే సక్సెస్ మనం తీసుకుంటాం, పేరెంట్స్ తీసుకోలేరు, అదే రైట్? సో ఒకలాంటి టెన్షన్ ఉంటుంది పేరెంట్స్. మీరు మిమ్మల్ని మీరు సాటిస్ఫై చేసుకోవాలి, పేరెంట్స్ కూడా సాటిస్ఫై చేయాల్సిందే. ఆ స్ట్రగుల్ ఉంటుంది కదా, ఏం చెప్తారు? సో మా ఇంట్లో వాళ్ళు ఎట్లా ఒప్పుకున్నారు అనే దాని గురించి అయితే బేసిక్గా నేను 12th తర్వాత యానిమేషన్ వెళ్తా అని చెప్పా. అప్పుడు యానిమేషన్ అంటే ఇది బ్యాక్ ఇన్ 2004. యానిమేషన్ అంటే ఏదో యానిమల్ రిలేటెడ్ థింగ్ అని అనుకునేటోళ్ళు మా పక్కన వాళ్ళు చెప్తే. సో అట్లా ఉన్న టైంలో కూడా మా పేరెంట్స్ అరే వీడికి యానిమేషన్ అంటే చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ అవన్నీ ఇష్టం, సో వీడు ఇంటర్ తర్వాత చాలా క్లారిటీగా యానిమేషన్ వెళ్దాం అనుకుంటున్నాడు, డ్రాయింగ్స్ కొంచెం బొమ్మలు చేసేది రిలేటెడ్ ఉన్నది వాడే చూస్ చేసుకున్నాను నేను అట్లా పంపించాను. అంత సపోర్టివ్ అనమాట వాళ్ళు ఆ విషయంలో, ఏం మళ్ళీ క్వశ్చన్ చేయలేదు, ఎనీ ఆర్ట్ ఫీల్డ్ వెళ్ళిపోరా అని పంపించారు ఆ టైంలో. సో అట్లా ఎట్లా పోయినో అది బాగానే ఉండే, ఏమంటే కోర్స్ అయిపోయింది, జాబ్ వచ్చేసింది, అప్పుడు ఆపర్చునిటీస్ బాగుండే, అట్లా 12 years నడిపించిన. కానీ బ్యాక్ ఎండ్లో ఎప్పటి నుంచో ఫిలిం మేకింగ్ అంటే ఇంట్రెస్ట్, కానీ అట్లా అందరు అనుకున్నట్టే కొంచెం ఫిలిం మేకింగ్ చాలా ఇట్లేమో కష్టమేమో, దాంట్లో వస్తే మళ్ళీ బాగానే ఉంటాయి కానీ ఆ ప్రాసెస్ ఎట్లనో మళ్ళీ ఏమైనా అయితే ఎట్లా బ్యాక్ ఫైర్ అయితే మళ్ళీ యానిమేషన్కి రావాలంటే అదొక థింగ్. ఈ ప్రాసెస్లో మళ్ళీ ఇంకోటి ఏంటంటే యానిమేషన్ జాబ్ కూడా చాలా బాగుంటుంది. యానిమేషన్ జాబ్ యాక్చువల్ క్యారెక్టర్ యానిమేటర్గా ఉండేటోని నేను, అదేదో కొంచెం ఒక టీమ్ లీడర్ వరకు వెళ్ళాను. కాకపోతే ఏంటంటే నేను అంటే ఇమాజిన్ చేసుకోలేకపోయినా ఒక 50 yearsకి వచ్చి నేను ఇంకా కంప్యూటర్ ముందర కూర్చొని చిన్నగా మిక్కీ మౌస్ని యానిమేట్ చేసుకుంటూ కూర్చుంటున్నా అంటే ఎంతమంది 50 years ఉన్నారని ఇట్లా ఫ్లోర్లో వేస్తే ఎవరు లేరు అసలు. సో ఏదో ఒక రోజు అయితే వదిలేయాల్సిందే, లేదంటే సొంతంగా చేసుకోవాలి ఏదైనా యానిమేషన్లో. అట్లా సొంతంగా చేద్దామని ఒక ఓన్ ఐపీ కూడా స్టార్ట్ చేశాను, దానికి ఒక ఫ్రెండ్స్ ఫండింగ్ చేశారు, అది ఒక వరకు వెళ్ళింది. కానీ అది చాలా హెవీ ఇన్వెస్ట్మెంట్ ఉంది కాబట్టి అది ఒక దగ్గరికి వచ్చి అయిపోయింది. తర్వాత ఇంకొక అతను వచ్చి నేను పెడతా కంపెనీ అని మళ్ళీ ఇంకొక కంపెనీ స్టార్ట్ చేసి అది వర్కౌట్ అయింది, అదొక దగ్గర ఆగిపోయింది. సరే ఇన్ని ఎక్స్పెరిమెంట్లు అయిపోయినాయి లైఫ్లో, ఇంకో చిన్నది కూడా చేద్దాం, సెల్ఫ్గా ఏదైనా బిజినెస్ చేద్దాం, బిజినెస్లో మనకు పైసలు రిటర్న్ వస్తూ ఉంటాయి, ప్యారలల్గా మనం ఇట్లా ఫిలిం మేకింగ్ సైడ్ వెళ్ళిపోదామన్న థాట్లో అప్పుడు నాకు ఇందాక చెప్పాను కదా మా ఫ్రెండ్ తన పేరు సూర్యవిని అనమాట, తను ఒక వెబ్ సిరీస్కి కెమెరామెన్గా చేస్తుండే, వానితో పాటు ఆ బిజినెస్ స్టార్ట్ అయింది. అది ఏదో కింద మీద నడుస్తుంది, ప్యారలల్గా వానితోటి పెళ్లిగోల అనే వెబ్ సిరీస్ తీస్తుండే అనమాట. అటు వెళ్ళి కొంచెం చూడడం, మానిటర్ చేయడం ఎట్లయితుంది. పెళ్లిగోల మీరు ఉన్నారు అసలు అతని త్రూనే మీ కాంటాక్ట్ కూడా వచ్చింది నాకు. సో ఉన్నాను నేను. సో అంటే నేను ఎట్లా అంటే అట్లా గెస్ట్ లాగా వచ్చేసి వెనస్డే వచ్చి నాన్ వెజ్ తిని వెళ్ళిపోయేటోని, అట్లా ఉండేదన్నమాట. సో అట్లా మా ఇంట్లో వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం ఏంటో టెన్షన్ ఉందే వాళ్ళకు కూడా, వీడు సడన్గా యానిమేషన్ వదిలేసి మళ్ళీ ఇదేదో అంటున్నాడని. సరే అప్పుడు ఏంటంటే పర్సనల్గా చాలా మా ఇంట్లో జరిగిన ఒక స్టోరీ ఉండే అనమాట, మా అక్క మా అల్లుడు మధ్యలో జరిగిన స్టోరీ, మా అక్క వాళ్ళ కొడుకు మధ్యలో. అది చాలా ఒక బ్యూటిఫుల్ సీన్ అయింది వాళ్ళిద్దరి మధ్యలో. అది నేను ఎప్పుడో స్క్రిప్ట్ రాసుకొని పెట్టుకున్నాను, ఇంట్లో జరిగింది. సో ఆ స్టోరీ నేను ఎప్పుడైతే 2019లో చేసి వాళ్ళకి చూపించానో అప్పుడు వాళ్ళు అంటే వాళ్ళే ప్రొడ్యూస్ చేశారు దాన్ని కూడా, ఆఫ్ కోర్స్ అంత సపోర్టివ్ ఉండే. సో అది చూశాక వాళ్ళకి కొంచెం నమ్మకం వచ్చింది, ఓ అంటే వీడు ఏదో చెప్పట్లేదు వస్తుంది వీనికి అని ఒక చిన్న ఐడియా వచ్చింది. దానివల్లనే నా లైఫ్లో కూడా అంటే మా ఇంట్లో జరిగిన స్టోరీ ఒకటి మెయిన్ దాంతో స్టార్ట్ అయింది అట్లా. సో అట్లా స్టార్ట్ అయిన థింగ్ అనమాట. అందుకే ఇప్పుడు ప్రొడ్యూస్ చేసింది కూడా మా ఇంట్లో వాళ్ళు, మా ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, వాళ్ళు వీళ్ళు కాలేజ్ ఫ్రెండ్స్ అందరు కలిసి ప్రొడ్యూస్ చేసిండ్రు. అట్లా చాలా మంది లేడీస్ ఉన్నారు ప్రొడ్యూస్ చేసిన దాంట్లో, నా బెస్ట్ ఫ్రెండ్స్ అమ్మాయిలు, వారు మా అక్క, మా మమ్మీ, వీళ్ళంతా ఎక్కువ ఉన్నారు అట్లా. నాది యాక్చువల్గా నల్గొండ అండి. 10th అంటే 10+1 వరకు నల్గొండ, 12th నుంచి హైదరాబాద్ మూవ్ అయిపోయాను. బేసికల్ మా డాడీ వచ్చేసి హైదరాబాద్ నుంచే, మమ్మీ డాడీ అంతా కొంచెం హైదరాబాద్, అంటే డాడీ అయితే ప్రాపర్ హైదరాబాదే, మమ్మీ కొంచెం సికింద్రాబాద్, నాగార్జున సాగర్ అట్లా అనమాట. బట్ వాళ్ళ జాబ్స్ నల్గొండలో ఉండేసరికి గవర్నమెంట్ దాంట్లో ఉండేవాళ్ళు, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో. సో అక్కడ మేము పుట్టి పెరిగాం. మళ్ళీ ఇంటర్కి ఇటు వచ్చేసాను నేను, ఇంకా ఫర్ గుడ్. ఇప్పుడు అందరం ఇక్కడే. సో బేసిక్లీ నాది మై హోమ్ టౌన్ ఇస్ విశాఖపట్నం అండి, వైజాగ్.
సో నేను పుట్టి పెరిగింది అక్కడే, నా ఇంజనీరింగ్ అది అక్కడే. తర్వాత జాబ్ ఆల్వేస్ ఇన్ హైదరాబాద్, లైక్ 10 years నుంచి ఇక్కడే చేస్తున్నా. బట్ ఇది ఉంది చిన్నప్పటి నుంచి, ఆ పిచ్ అయితే ఇట్స్ న్యాచురల్లీ దేర్ అనమాట. యాక్టింగ్ కానీ పేరెంట్స్ ఆబ్వియస్లీ తెలుసు కదా, తెలుగు ఫ్యామిలీస్లో ఇట్స్ నాట్ సో వెల్కమింగ్ ఇలాంటి డెసిషన్స్, ఎప్పుడు అంత సపోర్ట్ రాలేదు. బట్ జాబ్ చేస్తూ నేను కూడా కొన్నాళ్ళు మర్చిపోయి మళ్ళీ దెన్ ఐ రీడిస్కవర్డ్ వెన్ థియేటర్. హైదరాబాద్లో థియేటర్ ఉంది, ఇక్కడ మా హోమ్ టౌన్లో అయితే థియేటర్ సీన్ అన్నది చాలా రేర్. సో థియేటర్ చేయడం వల్ల ఐ రియల్లీ ఎక్స్ప్లోర్డ్ అ లాట్ అండ్ చాలా నేర్చుకున్నా. అండ్ దట్స్ వాట్ మేడ్ మీ ఫీల్ యాజ్ అన్ ఇండివిజువల్. ఇట్ మేడ్ మీ ఫీల్ వెరీ సాటిస్ఫైడ్ వెన్ ఫస్ట్ మూవీ కదా. స్టేజ్ మీద పర్ఫామ్ చేయడం, వెంటనే జనాలందరూ చప్పట్లు కొట్టడం, ఆ ఫీల్, అది ఇంకా మ్యాడ్నెస్ పెరిగింది. సో యా, దిస్ ఈస్ ద ఫస్ట్ ఫిల్మ్ అండ్ ఐ షుడ్ సే ఐఎమ్ లక్కీ టు గెట్ అ ఛాన్స్. మీరు రంగస్థలం మీద చేశారు Yeah. థియేటర్, రైట్? సో థియేటర్ కి మూవీస్ కి డిఫరెన్స్ ఉంటుంది. చాలా ఉంటుంది. Right? యా, మీరేం చెప్తారా ఎక్స్పీరియన్స్? నాకు ఆ ఎక్స్పీరియన్స్ అనిపించింది. లక్కీలీ ఏంటంటే వీళ్ళు వెరీ కంఫర్టింగ్ టీమ్, టు బీ ఫ్రాంక్. నాకు అలాంటి టీం, నాకు ఫస్ట్ హ్యాపీనెస్ ఏంటంటే అదే, ఇలాంటి టీం దొరకడం, అందరూ ఆ వైబ్ మ్యాచ్ అవ్వడం. నేను కూడా ఒక ట్రావెలర్, ఉజ్వల్ ఈజ్ ఆల్సో ట్రావెలర్, సూర్య అంతా ట్రావెలర్ మైండ్ సెట్, కొంచెం ఆ ఫ్రీ ఓపెన్ మైండెడ్నెస్ ఉంది. అండ్ దేర్ ఇస్ అ వెరీ హెల్దీ ఎన్వైరన్మెంట్ వెన్ ఎవర్ వి వెంట్ ఆన్ టు ద సెట్. సో అది నాకు ఈజీ అయింది. అండ్ యా, ఆ చేంజ్ ఏదైతే థియేటర్ నుంచి ఉందో, ఫస్ట్ డే ఐ ఎక్స్పీరియన్స్డ్ జస్ట్ దట్ హాఫ్ అన్ అవర్లో కొంచెం అడ్జస్ట్ అవ్వడం. వాళ్ళు చెప్పారు, బ్రో మీరు థియేటర్లో కొంచెం అరుస్తారో, కొంచెం గట్టిగా అది ఉంటుంది, మోర్ ఎక్స్ప్రెసివ్ ఎగ్జాజరేటెడ్ ఉంటుంది, ఎగ్జాజరేటెడ్ ఉంటుంది అది. సో ఇక్కడ సటిల్గా చేయాలి. మీ క్యారెక్టర్లో అంత ఎనర్జీ అవసరం లేదు. ఎనర్జీ ఇన్ ద సెన్స్ ఎనర్జీ ఉండాలి, బట్ ఆ లౌడ్నెస్ ఉండదు. మాది Subtle like- సటిల్ ఉంటుంది అదే. థియేటర్ ఏమో కొంచెం బాడీ లాంగ్వేజ్ ఎక్కువ చూపించాలి. ఇందులో కూడా ఉంటది కొంచెం. నా చిన్న రేజ్ క్యారెక్టర్ ఉంటుంది స్టార్టింగ్ లో, నాది ఒక అదే కొంచెం యా. నా స్టోరీస్ ఉన్నాయి కదా, ఐఎమ్ బేసిక్లీ ఆల్ త్రూ ద ఫిల్మ్ అనమాట. అందరు క్యారెక్టర్స్లోని ఐఎమ్ దేర్, అందరితోని ఇంటరాక్ట్ అవుతా. బికాజ్ ఐ ప్లేడ్ ద లీడ్. హీరో అనే కన్నా ఈ ఫిల్మ్లో లైక్ హీ సెడ్, ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ లైక్ అ హీరో. బికాజ్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఎవ్రీ క్యారెక్టర్, ఈవెన్ ఒక చిన్న క్యారెక్టర్ కూడా దే టెల్ అ స్టోరీ. అండ్ ద హోల్ ఫిల్మ్ 2 hours ఆల్ క్యారెక్టర్స్ దే హ్యావ్ అ కనెక్షన్ విత్ ఆల్ ద స్టోరీస్. అండ్ ఐ ప్లే బేసిక్లీ ద లీడ్ క్యారెక్టర్ హూ ఈస్ దేర్ త్రూ ఆల్ ద స్టోరీ. అంటే నేనే స్టార్ట్ చేసి ఎండ్ చేస్తాను. ఓకే. అండ్ ఉజ్వల్ గారు, ఇంతకుముందు మీరు చెప్పారు, సత్య గారు కూడా చెప్తున్నప్పుడు, అంటే మీ తెర మీద మీరు చూపించే దాంట్లో ఏ క్యారెక్టర్ ఉన్నా, అది పిల్లి అయినా, డాగ్ అయినా, హ్యూమన్ అయినా, ప్రతి దానికి ఒక ఇంపార్టెన్స్ చూపించారు. సాధారణంగా డెబ్యూ డైరెక్టర్స్ అయితే థ్రిల్లర్స్, హారర్స్, అయితే కాస్త బోల్డ్ కంటెంట్ ఇవి చూస్ చేసుకుంటారు. ఎందుకంటే మనం సర్వైవ్ కావాలి కాబట్టి, ఇంకొక 2-3 మూవీస్ ఆపర్చునిటీస్ రావాలని అంటే ఇలాంటి కంటెంట్స్ అయితేనే బెస్ట్ అని అనుకుంటున్న ఇండస్ట్రీలో మనం చూస్తున్నప్పుడు, మీరేంటి పక్కా ఒక ఫ్యామిలీ అంతా కూర్చొని చూసేలానా, లేకపోతే ఇవన్నీ రిలేటెడ్ పక్కింట్లో జరిగేలాగా, ఎదురింట్లో జరిగేలాగా కథలు? అంటే ఫ్యామిలీ అనే లేబుల్, సరే ఫ్యామిలీ అనేది కూడా గుడ్ లేబుల్, కానీ ఇది ఏంటంటే సెన్సబుల్ అనే లేబుల్ అనమాట బేసికల్గా. అంటే ఇప్పుడు మనం కొన్ని బాగా మాస్ సాంగ్స్ ఉంటాయండి కొన్ని, అవి వింటాం, ఎట్లా గట్టిగా 3 months వింటాం, తర్వాత గాన్. ఇంకా వాటి గురించి మళ్ళీ కొత్త మాస్ వస్తుంది, దాన్ని ఫాలో అవుతాం. అట్లనే మనం ఇప్పుడు కొన్ని మ్యూజిక్ తీసుకుంటే, లైక్ ఎనీ ఇళయరాజా ఆర్ రెహమాన్ది మనకు మళ్ళీ అట్లా వినబుద్ధి అవుతుంది. సో అంటే ఇక్కడ రెహమాన్ గురించి, ఇళయరాజా గురించి చెప్పట్లేదు. ఆ మ్యూజిక్ ఎందుకో మనకు మైండ్కి కనెక్ట్ అయ్యి అదొక మంచి ఫీల్ వస్తుంది. వేరే వాళ్ళు చేసి, అంటే ఇక్కడ లేబుల్ ఇంపార్టెంట్ కాదు, బట్ ఆ ఫీలింగ్ ఇంపార్టెంట్ కదా, అది ఎందుకో ఎంజాయ్ చేస్తాం మనం ఆ పాట. సో అట్లా ఈ హై కమర్షియల్గా వచ్చేవి బాగుంటాయి, మనం అప్పుడు ఎంజాయ్ చేస్తాం, మంచిగా ఉంటే అట్లని చూస్తాం. ఇదేంటంటే సెన్సబుల్ది కొంచెం ఎక్కువ ఉండిపోతుంది హార్ట్ దగ్గర. ఎప్పుడో మళ్ళీ ఒకసారి అరే మంచిగా ఉండే కదా ఫీలింగ్ అది చూసినప్పుడు, అట్లాంటి అది అంటే అట్లాంటి చూసి అలవాటు అయ్యి అట్లాంటివే చేయాలని ఒకటే ఫిక్స్ అయ్యాను అనమాట. కొంచెం అది ఉండే. ఓకే. అండ్ ప్రదీప్ గారు, మీ ఈ అంటే లైఫ్ స్టోరీస్ లో మీ క్యారెక్టర్ ఏంటి? నా క్యారెక్టర్ వచ్చేసేసి ఇప్పుడు సార్ అన్నట్టు 50+ అంకుల్స్ది స్టోరీ అని.
ఇంతెందుకన్నా అందులో మీరు కూడా ఉన్నారు కదా, లైఫ్ స్టోరీస్ లో మీరు కూడా ఒక పాట అని మీరు చెప్పలేదు. మీరు మా ముగ్గురిని ఇంటర్వ్యూ తీస్తున్నారు, మనం ముగ్గురం మీ కలిసి గురించి కూడా మీరు చెప్పాలి కదా. తన ఇంటర్వ్యూ చేయాలి మేడం. ఇప్పుడు మీరు చెప్పండి లాస్ట్ మేడం. టైం తన ఎంట్రీ తనకు తెలుసో లేదో, ఇందాక చెప్పాను కదా నేను పెళ్లిగోల అనే వెబ్ సిరీస్కి వెళ్ళాను ఒక 2-3 రోజులు షూటింగ్కి, చూశాను. అప్పుడు మా ఫ్రెండ్ కెమెరామెన్ ఉన్నాడు సూర్యవని అని, ఓకే. ఆ అబ్బాయికి చెప్పాను అనమాట, హీఈస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ ఎడిటర్ అనమాట మూవీకి. తను ఇచ్చాడనమాట మీ కాంటాక్ట్. అండ్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ అరే ఇట్లా ఒక కపుల్ కావాలి, నార్త్ ఇండియన్ కపుల్, సౌత్ ఇండియన్ కపుల్ ఎవరైనా అంటే నాకు జీరో ఐడియా కదా, ఇంత నెట్వర్క్ లేదు. సో తను సజెస్ట్ చేశాడు మీ పేరు. యాక్చువల్గా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇప్పుడు పెళ్లి గోల చేసేది అంతా నాకు అవన్నీ కూడా తెలియదు. సో ఇట్లా ఎవరో ఒక 2-3 ఫొటోస్ అడిగారు, పెట్టాను. నాకు అంత టైం కూడా తీసుకోలేదు. మార్నింగ్ ఎప్పుడు ఆఫ్టర్నూన్ అడిగినట్టున్నారు, ఒక 1 hour లో రేపు ఎల్లుండి షూట్ ఉంటుందండి అన్నారు. అవునా అంటే అవును అన్నారు. అప్పుడు మీకు ఆబ్వియస్ గా మీకు ఆడిషన్ పెట్టుకోలేదు, ఎందుకంటే మా దాంట్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ న్యూ యాక్టర్స్. కొంతమంది మీరు ప్రదీప్ రాపర్తి గారు మీరు కాకుండా చాలా మంది ఫ్రెష్ యాక్టర్స్ ఉన్నారు, మేబీ థియేటర్ చేస్తున్నారేమో కానీ మూవీకి కొత్త ఉండేవాళ్ళు. అందుకే మీ దగ్గర మాకు టెన్షనే లేకుండే. కానీ నేను ఒక్కటి మాత్రం గమనించిన, సర్లే నేను అప్పటికి ఇప్పుడు నేను చెప్పినట్టు నేను కొన్ని మూవీస్ ఆల్రెడీ చేస్తూనే నాది రెగ్యులర్గా పాయింట్ ఆఫ్ వ్యూలో, కానీ ఎవరు కొత్త వాళ్ళు అన్నట్టు నాకు ఏం అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు ఉజ్వల్ సార్ అయినా యాజ్ ఎ డైరెక్టర్, ఇప్పుడు మీరు అన్నట్టు సూర్య వినయ్ గారు, ఇప్పుడు మన డిఓపి మన ప్రవణానంద గారు, ఇప్పుడు ఆల్రెడీ మీరు ఉన్నారు, ఇప్పుడు సత్య గారు ఉన్నప్పుడు వీరంతా డెబ్యూ అన్నట్టు ఏం అనిపించలేదు. చాలా మంచిగా చేశారు. మన కెమెరామెన్ కూడా మీ పెళ్లిగోలలో అసిస్టెంట్ కెమెరామెన్ అండి, ప్రణవ్ ఆనంద్. ఇట్ వాజ్ అసలు నేను అదే అంటున్నాను కదా, మనిషికి ఒకటి మైండ్లో ఫిక్స్ అయి ఉంటే అది బ్లైండ్గా వెళ్ళిపోవడం అన్నట్టు. ఇప్పుడు ఉజ్వల్ గారు అన్నట్టు ఆయన లైఫ్ స్టోరీస్లో ఆయన ఎక్స్పీరియన్స్ని లైఫ్ స్టోరీలో తీసినంటే అసలు నేను యాక్ట్ చేయలేదండి, ఎవరికున్న పాత్రలో వాళ్ళు చేసుకుంటే వెళ్ళిపోయేమో అనిపించింది అంతే. ఇప్పుడు మనం యాక్ట్ చేస్తున్నాం అనుకోండి, ఇలాగ ఎక్స్ప్రెషన్స్ అలా ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కావాలి. ఇంక నేను ఎలా చేసినా మీరే చెప్పాలి, నాకు అసలు గుర్తు కూడా లేదు. అసలు మూవీలో చాలా మంది యాక్టర్సే కాదు, విలేజెస్ లో ఎక్కడైతే తీసామో వాళ్ళు అసలు దే నాట్ ఈవెన్ యాక్టర్స్. అక్కడి నుంచి విలేజ్ నుంచి వచ్చి చిన్న చిన్న రోల్స్ చేసిన వాళ్ళు చాలా న్యాచురల్ గా చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దే పొడిసింది ఈజ్ లైక్ మై ఫేవరెట్ సాంగ్. దాని లిరిక్స్ అందులో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇచ్చే న్యాచురల్ రియాక్షన్, బికాస్ దే డోంట్ నో, మీరు నవ్వండి అంటే నవ్వారు వాళ్ళు. సో బికాస్ ఇట్స్ వెరీ న్యాచురల్ అనమాట. సో ద అవుట్పుట్ ఈజ్ వెరీ రా అండ్ ఈవెన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైఫ్ స్టోరీస్. అంటే ఇంగ్లీష్లో మీకు అనిపించవచ్చు, బట్ యాక్చువల్లీ ద ఫిల్మ్ ఈజ్ బేస్డ్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్. ఏంటంటే సత్య గారు మన దాంట్లో నేను కూడా ఇంకోటి నేను పరిశాన్ అయిపోయింది ఏంటంటే మన దాంట్లో అన్ని మ్యూజిక్ ఉన్నాయి. హిందీ సాంగ్ వచ్చింది, హిందీ సాంగ్ వచ్చింది, మాట్లాడతా దాని గురించి సెపరేట్ గా మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్స్ అయిపోయిందంటే బీజిఎం అమేజింగ్, ఆల్ మ్యూజిక్ ఆర్టిస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు సత్య గారు లీడ్ రోల్ అండ్ ఇంకొక 2-3 హీరోయిన్స్ అంటే మెయిన్ లీడ్ చేసేట్టు కనిపిస్తుంది. వాళ్ళ కోసం ఏం చెప్తారు అంటే దేని గురించి? యా అంటే వాళ్ళు ఎట్లా వచ్చారా మూవీకి, వారు వాళ్ళకి వచ్చారు, ఎలా తీసుకున్నారు? అండ్ యా మామీ నేను ఇప్పుడు దేవ్యాని శర్మ ఏమో, నేను ఆ హిందీ దీంట్లో దీనిలో యాక్చువల్లీ 2-3 లాంగ్వేజెస్ ఉన్నాయండి. హిందీ ఉంది, ఇంగ్లీష్ ఉంది, తెలుగు ఎక్కువ ఉంది ఆబ్వియస్గా. అంటే హైదరాబాద్లో ఒక నార్త్ ఇండియన్ కపుల్ ఉంటారు ఆబ్వియస్గా, చాలా ఉన్నారు నార్త్ ఇండియన్ కపుల్స్. అట్లా వాళ్ళ కోసం ఒక స్టోరీ లాగా ఉందన్నమాట. అట్లా ఒక కార్పొరేట్ ఆఫీస్లో ఇంగ్లీష్ మాట్లాడతారు, అట్లా వేరే లాంగ్వేజెస్ ఉన్నాయి. అట్లా నేను ఇనీషియల్గా బిఫోర్ లైఫ్ స్టోరీస్ చెప్పాను కదా ఇందాక, మామీ చేశానని. మామీ అప్పుడు నేను సరే హిందీలోనే తీద్దాం ఒక కాంటెంట్ అని ఫిక్స్ అయ్యి అనుకున్న టైంలో ఒక నార్త్ ఇండియన్ మదర్, వాళ్ళ కొడుకు ఒక ఇండిపెండెంట్ మదర్ అండ్ కిడ్ గురించి తీద్దామన్నప్పుడు ఇక్కడ నేను ఐ వాజ్ లుకింగ్ ఫర్ యాక్టర్స్ అనమాట. సో ఇట్లా మదర్ రోల్ అనగానే సగం మంది చేయట్లేదు. అరే మదర్ రోల్ ఎట్లా చేస్తాం, అది 8 years కిడ్ అసలు చేయమని అట్లా వస్తున్నాయి అనమాట. అప్పుడు దేవ్యాని శర్మది తనే పంపించింది అనమాట, ఓకే షీఈ్ ఇంట్రెస్టెడ్ అని. ఇట్లా మరి మదర్ రోల్ అంటే షీ వాజ్ ఓకే విత్ ఇట్ అనమాట. సో అట్లా దేవ్యాని వాజ్ ఇన్ ద ప్రాజెక్ట్. ఇప్పుడు కంప్లీట్ హిందీ లాంగ్వేజ్ తోనే ఆ స్టోరీ ఉంటుందా? మరి తెలుగు వాళ్ళు ఎట్లా సబ్‌టైటిల్స్ చదువుకోవాలి? కంప్లీట్ మూవీకి సబ్‌టైటిల్స్ ఉంది మనకు. అండ్ ఇప్పుడున్న టైంలో ఓటీటీ వల్ల అందరికి అలవాటు అయిపోయింది. ఇప్పుడు మలయాళం చూస్తున్నాం, మనకు మలయాళం వచ్చా?
చూసేస్తున్నాం కదా, అట్లా హిందీ అది కూడా కొంచెం ఉంటుంది హిందీ అక్కడక్కడ. సో అది సబ్ టైటిల్స్ తోటి చూసేస్తే బెటర్ అట్లా. అంటే స్టోరీ నడుస్తున్నప్పుడు 2-3 డైలాగ్స్ హిందీలో చెప్తే అదేం అదే ప్రాబ్లం బ్రో. ఇది కూడా అలానే ఉంటుంది కదా. లేదు కంటిన్యూస్ ఒకటే స్ట్రెచ్ కూడా ఉంటుంది అప్పుడప్పుడు, ఒక 10 నిమిషాలు, మరి ఎక్కువ కాదు, ఒక 10 నిమిషాలు ఉంటుంది ఓకే. హిందీ. ఇంగ్లీష్ మేబీ అక్కడక్కడ పీసెస్ లాగా వస్తుంది, కానీ హిందీ ఒకటి మాత్రం ఒకటి సపరేట్గా ఉంటుంది అనమాట అట్లా. కానీ భావనతో మనకు అర్థమైపోతుంది. అది మళ్ళీ నాకు అంత- తెలిసి అందరికి అర్థమయ్యే లాంగ్వేజ్ అది అంత కూడా వెరీ complicated బేసిక్ హిందీ అన్నమాట. కాదనమాట. అంటే మన కమ్యూనికేషన్ లాంగ్వేజ్ లాగా భాష అనే హద్దులు ఎప్పుడో ఎప్పుడో దాటేసారు. Yeah. ఎప్పుడో ఏం వెళ్ళిపోయి. లేవు. ఇప్పుడు అందరికీ ఎవరికి అన్నీ మలయాళం అర్థమవుతాయి. వచ్చేది, చాలా మంది మలయాళం సినిమాలే చూస్తున్నారు. అదే నేను కదా, నా అదే. version చూడట్లే, subtitles సో అదే right. బట్ స్టిల్ ఇందులో నాకు తెలిసి వెన్ యూ సీ ద మూవీ ఎవరికైనా ఈవెన్ ఇఫ్ సమ్మన్ హూ డజంట్ నో ఇంగ్లీష్ ఆల్సో దే కెన్ అబ్సల్యూట్లీ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ బికాస్ ద స్టోరీ ఇట్ సెల్ఫ్ స్పీక్ వాల్యూమ్స్ డైలాగ్స్. చాలా చిన్న స్టోరీస్ అన్నమాట, చాలా ఏదో పెద్దగా అయిపోయిన థింగ్స్ కాదండి, అంటే చాలా రియలిస్టిక్ Very రోజు relatable. జరిగే స్టోరీస్ లాంటివి కాబట్టి మనకు అర్థమైపోతుంది. అక్కడ జరిగే సిచ్యువేషన్ మేబీ నిజంగా కొంచెం అట్లా మ్యూట్లో పెట్టుకొని చూసినా కూడా అర్థమయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇలాంటి కథలకి ప్రాణం పోసేది ఇంతకుముందు మనం అనుకున్నట్లు బీజిఎం కావచ్చు, సాంగ్స్ కావచ్చు. Yeah. అబ్బా, ఏమైనా ఉన్నాయండి. అండ్ కొన్ని చూసారా మనం నేచురల్ గా ఇంతకుముందు సత్య గారు చెప్పినట్టు ఒక చిన్న తాతగారి smile, ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్ ఆ లొకేషన్స్ గురించి, సాంగ్స్ గురించి ఏం చెప్తారు? ఆ మ్యూజిక్ అసలు చాలా ఉందండి మ్యూజిక్ మూవీలో. బేసికలీ ఈజ్ ఆల్సో మ్యూజిషియన్. మాకు ఒక బ్యాండ్ ఉండే అనమాట ఒకప్పుడు, ఇప్పుడు ఉంది బ్యాండ్ కానీ కొంచెం అటు ఇటు అయిపోయింది ఒక ఫ్రెండ్ చనిపోయిన తర్వాత. సో అదే మ్యూజిక్ది చెప్తాను. ఎట్లంటే నేను ఫస్ట్ మూవీ అంతా ఎడిట్ అయిపోయి అంతా అవుతుంటే మా ఇంట్లో వాళ్ళు షాక్ అయిపోయారు, ఏంట్రా పాటలు ఉన్నాయని. వాళ్ళు ఎట్లా ఉన్నాయంటే, అరే నువ్వు అట్లాంటి ఫిలిం, కొంచెం ఇట్లాంటి ఫిలిం, ఏదో సమ్ ఆర్ట్ ఫిలిం లాంటివి తీస్తున్నావు, పాటలు ఎందుకు ఉంటాయరా అనుకున్నారు. కట్ చేసి ఇప్పుడు 5 సాంగ్స్ ఉన్నాయన్నమాట మూవీలో. అదేంటంటే కొన్ని ప్లాన్లు ఉండే, కొన్ని వచ్చాయి ఎడిట్ టైంలో, అరే ఇక్కడ ఒక మాంటేజ్లో పెట్టవచ్చు. అండ్ ఓవరాల్ అన్ని మాంటేజ్ సాంగ్స్ లాంటివి అనమాట, ఏదో హీరో హీరోయిన్ సాంగ్ లాంటివి ఏవి లేవు, అన్ని బ్యాక్గ్రౌండ్లో మంచిగా బ్లెండ్ అయ్యే సాంగ్స్ అనమాట. అండ్ 2 హిందీ సాంగ్స్, ఒక ఇంగ్లీష్ సాంగ్, 2 తెలుగు సాంగ్స్ ఉన్నాయన్నమాట. సో మ్యూజిక్ కూడా మళ్ళీ ఏంటంటే మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి హైదరాబాద్లో విన్ను అని వినోద్ కుమార్ తను చేశాడు. ఇది కాకుండా ఒక పాట ఏమో కలకత్తా నుంచి మా బ్యాండ్, కలకత్తా నుంచి హిందీ సాంగ్స్ 2 చేశారు వాళ్ళు. పూణేలో ఒక హైదరాబాద్ అమ్మాయి ఉండే, ఆ అమ్మాయితోటి ఇంగ్లీష్ సాంగ్ చేయించుకున్నాను. మళ్ళీ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వాళ్ళ బ్రదర్ ఉంటారనమాట, రామ్ ప్రసాద్ అని, తన త్రూ 2 తెలుగు సాంగ్స్ చేయించుకున్నాను. అట్లా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చాయన్నమాట పాటలు. ఆ పూణే అమ్మాయి పేరు సుపర్ణ. సో తను ఇప్పుడు బాగా పర్ఫార్మెన్స్లు అన్నీ చేస్తుంది ఇక్కడ పబ్స్లలో, హైదరాబాద్లో చాలా బిజీగా చేస్తుంది ఆమె. సో అట్లా. సో సాంగ్స్ కూడా మీరు అక్కడక్కడ నుంచి తీసుకొచ్చి గ్యాదర్ అంటే డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది. మళ్ళీ సౌండ్ డిపార్ట్మెంట్ అంతా పాండిచేరి నుంచి చేశారనమాట, సౌండ్ ఎస్ఎఫ్ఎక్స్ మొత్తం పాండి నుంచి. సో అదే అంటే బేసికల్గా బాగా తిరిగాను నేను, సో దానివల్ల అయ్యారు ఫ్రెండ్స్ అట్లా. అంటే ఇంతమంది సపోర్ట్ చేయడం అనేది కాస్త వేరే, బట్ మీరు ఎట్లా పట్టుకొచ్చారు అందరినీ. సత్య గారు మీరు చెప్తున్నట్టు చాలా రియలిస్టిక్ గా, నాకు తెలిసి అక్కడ ఆర్టిస్టుల కన్నా కూడా జీవించిన వాళ్ళనే మనం చూసాం. మీకు ఆర్టిస్టులతో మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఎట్లా అనిపించింది? ఎందుకంటే ఉజ్వల్ గారు అంటే ఓకే మీ ఫ్రెండ్ అయిపోయారు, బట్ ఆ కో ఆర్టిస్టులతో మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి? యా అదే ఐ మీన్ లైక్ ఐ సెడ్ ఇట్స్ అ వెరీ హెల్దీ ఎన్వైరన్మెంట్. అందరూ హై ఎనర్జీ, హీ హ్యాస్ అ వెరీ కామిక్ రోల్ అండ్ ఆయన ఉంటే సెట్లో ద ఎనర్జీ ఈజ్ వెరీ డిఫరెంట్. అండ్ ఈయనతో ఇంకొక శరత్ గారు ఉన్నారు, వాళ్ళిద్దరివి సీన్స్ ఉన్నాయి. అండ్ వీ ఆల్ అంటే ఒక చోట ఊరవతల ఒక రిసార్ట్లో అందరూ కలిసి చేసాం ఫర్ అ కపుల్ ఆఫ్ డేస్. వీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్. అండ్ సెట్స్లో కూడా మోస్ట్లీ విలేజ్ అట్మాస్ఫియర్ అలాంగ్ యాజ్ షూటింగ్, అండ్ ఇట్స్ వెరీ చాలా జాలీగా అయిపోయింది. లొకేషన్స్ ఎక్కడండి? ఇప్పుడు మీరు సాంగ్స్ అవన్నీ కూడా అక్కడ నుంచి పట్టుకొచ్చారు, ఇది కూడా ఇండియా అంతా తిరిగారా మీరు? ఇది స్టోరీ వాజ్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాదే అనమాట. అంటే హైదరాబాదే అనుకున్నాం. ఇంకా హైదరాబాద్ వాళ్ళు కొంచెం ఈ మధ్య వీకెండ్ అంటే వికారాబాద్ వరకు వెళ్తున్నారు, సో అట్లా మేము కూడా వికారాబాద్ వరకు వెళ్ళాం, కొంచెం షాద్ నగర్ వరకు వెళ్ళాం. అదే మీరు షాద్ నగర్ అంటే గుర్తుకొచ్చింది. ఇప్పుడు మా పాట వచ్చేసేసి షాద్ నగర్ లో మన ప్రకాష్ రాజ్ గారి రిసార్ట్ అంటే నాకు ఇంకోటి యూజర్ గారు
మనకు తెలిసి మనదే ఫస్ట్ మనదే ఫస్ట్ అప్పటి వరకు ఇవ్వలేదు వాళ్ళు షూట్స్ కి. ప్రకాష్ గారిది ఆల్మోస్ట్ సూపర్ ఉంది. బహుశా ఆయన హౌస్ కూడా మంచి స్టూడియో చాలా బాగా మంచి ఇల్లు ఉంటది తనది అక్కడ, మంచి ఎంజాయ్, చాలా బాగుంది, బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ అది. అండ్ అంతా మనకు సెటప్ ఇట్లా రెడీగా ఉంది అనమాట షూట్ కి, అంత బ్యూటిఫుల్ గా ప్లాన్. చాలా బాగుంది రియల్లీ. న్యాచురల్. ఇప్పుడు మనం అక్కడే కదా, ఇప్పుడు మన పార్ట్ క్లాస్మేట్స్ ఏదైతే ఉందో అక్కడే తీశారు కదా మాక్సిమం. అట్లా ఇప్పుడు మీరు అన్నట్టు వికారాబాద్ అది కూడా మంచి ప్లేస్. ఇప్పుడు చాలా ప్లేసెస్ లో ఇప్పుడు వికారాబాద్ ఆ సైడ్ లో మొత్తం షూటింగ్స్ చాలా బాగుంది. బ్యూటిఫుల్ లొకేషన్, విలేజ్ లో తీశారు. కాంటెంట్ అంతా ఒక అర్బన్ క్రౌడ్ కి సెట్ అయ్యేలాంటి కాంటెంట్ అనమాట. అంటే ఒక మల్టీప్లెక్స్ ఆడియన్స్ కోసం అని అంటారు మన వాళ్ళు, అట్లా అర్బన్ కాంటెంట్ అనమాట. దాంట్లో ఒక మంచి ఒక రూరల్ ఒక విలేజ్ స్టోరీ కూడా ఉందన్నమాట. ఇప్పుడు మేము షూట్ చేసి ఒక 2 years పైన అవుతుంది. 2 years పైన అప్పటి నుంచి నేను అనుకుంటున్నాను ఎప్పుడు వస్తుంది అప్డేట్ ఎప్పిస్తారు, అడిగితే బాగుంది కాబట్టి అడగలేము. ఎందుకు ఇంత లేట్ అయింది? ఇప్పుడు ఆడియన్స్ కి ఎట్లా ఒక క్యూరియాసిటీ ఉంది, ఎందుకు ఇంత లేట్ అయింది, ఇంత మంచి మూవీ ఇంత సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళతో పాటు నాకు ఉండే డౌట్, లేకపోతే నాతో పాటు వాళ్ళకు ఉండే డౌట్, ఎందుకు ఇంత లేట్ అయింది? అన్ని సినిమా కష్టాలు ఏమొచ్చాయి మీకు సినిమా రిలీజ్ కి? అదే యాక్చువల్గా సినిమా తీసేటప్పుడు అదే అనుకున్నాం, సినిమా తీయడం కష్టమేమో, ఏదో కష్టం అంటే కష్టం ఉండే కానీ అది హ్యాపీగా చేసేసాం సినిమా. కానీ అమ్మడం దగ్గరకు వచ్చేసరికి ఎట్లా అంటే చాలామంది చూడకుండానే అరే ఇది వర్కౌట్ కాదని చెప్పే వాళ్ళు ఉన్నారనమాట మార్కెట్లో. అంటే ఏదో కావాలన్నమాట, అది చూస్తా అంటారు. కానీ ట్రైలర్ చూసి ఇది మనకు సెట్ కాదంటే, అంటే అందరు ఆడియన్స్ కోసం వాళ్ళు చెప్పేస్తున్నారు ఇది సెట్ కాదని. ఇప్పుడు సరే మేము ఏదో ఇప్పుడు మలయాళం మూవీ లెవెల్లో అని చెప్పట్లే, కానీ అదే మలయాళంని ఎంజాయ్ చేస్తున్నారు మన వాళ్ళు. సో అక్కడ ఏమైందంటే వెబ్ సిరీస్ చూసాను. అవును, అదే ఏముండదు. అది ఆల్మోస్ట్ లైక్ మాల్గుడి డేస్ అండి, చాలా స్లోగా మంచిగా ఒక 70s 80s. అదే ఉన్నారు. అదే అందుకే అది ఒక ప్లాట్ఫామ్ కి వస్తే అప్పుడు తెలిసిపోతుంది చూస్తారా లేదా అని. అంటే మనం అది కూడా ఒక ఫ్యాక్టే. అంటే ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా కొన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పిన ఎట్లా అంటే ఆల్రెడీ లైఫ్ అంతా చాలా స్ట్రెస్ తోటి బతుకుతున్నప్పుడు నాకు ఇంత ఒక స్లో డ్రామా అంటే వాళ్ళు చెప్పేది టిపికల్ ఆర్ట్ ఫిలిమ్స్ గురించి చెప్తున్నారు. ఇట్లాంటి కాంటెంట్ ఎందుకు, నాకు వచ్చినామా చూసినామా అక్కడ వదిలేసినామా వెళ్ళిపోయినామా అట్లాంటి కాంటెంట్ అయితే నాకు అంటే ఒక పార్టీకి వెళ్ళినామా చిల్ అయినామా వచ్చిన ఆ టైప్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరూ. అయితే మాది అయిపోయింది, మూవీ అయిపోయి ఉంది, వి బీన్ పిచ్చింగ్ ఇట్ టు డిఫరెంట్ ఓటీటీస్, అదంతా నడుస్తుందన్నమాట. ఇంకా కొన్ని విషయాల వల్ల హోల్డ్, కొందరు ఇప్పుడు చేద్దాం అప్పుడు చేద్దాం అని అట్లాంటి హోల్డ్స్ అయినాయి. యా, అంటే తను యాక్చువల్లీ చూసారండి మూవీ, హీ రియల్లీ లైక్డ్ ఇట్, చాలా అప్రిషియేట్ చేశారు. యా, అంటే ఆబ్వియస్గా హెల్ప్ చేస్తున్నారు అన్ని విషయాలలో. నాకు తెలిసి ఒకసారి అది కూడా ఏంటంటే మేము ఇంకా ఫైనల్గా ఓటీటీ కాదు, అంటే మాకు ఫైనల్గా లాస్ట్ మూమెంట్లో తెలిసింది ఏంటంటే 1.5-2 years జరిగే తర్వాత అంటే తెలవడం అంటే ఓటీటీ వాళ్ళు కంపల్సరీ థియేటర్ రిలీజ్ చేసేసారు. ఇంతకుముందు అట్లా లేకుండే. సో మేము ప్లాన్ ఏంటంటే తీయడమే అసలు ఓటీటీ కోసం తీసాం మూవీ. ఎందుకంటే ఫస్ట్ నుంచి రైటింగ్ టైం నుంచే ఓటీటీ అని ఫిక్స్ అయ్యి చేసాం. కానీ తీసినాక ప్రాబ్లం అయింది, ఇట్లా ఓటీటీ వాళ్ళు కొంచెం డిలే చేస్తున్నారు అట్లా. కానీ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే సూపర్ క్లారిటీ వచ్చేసింది, ఓటీటీ వాళ్ళు ఖచ్చితంగా థియేటర్ రిలీజ్ చేసుకుంటేనే తీసుకుంటా అంటున్నారు. అందుకే నౌ వీఆర్ గోయింగ్ ఫర్ థియేటర్స్. సరే థియేటర్స్ రిలీజ్ చేసుకొని ఒక చిన్న మనం ఎంత వర్కౌట్ అయితే అంత లెవెల్లో ఒక బస్ క్రియేట్ చేసుకొని అట్లా ఓటీటీ స్విచ్ చేద్దామని. అండ్ కొంతమందితో ఆల్రెడీ మాట్లాడి ఉన్నాం, అది అంత నెగోషియేషన్స్ కూడా నడుస్తున్నాయి అనమాట. అట్లా అయితే రానా వాజ్ ఇన్వాల్వ్ దేర్. ఎట్లా అంటే మేము ఇంకా థియేటర్ రిలీజ్ చేద్దాం అనుకున్నప్పుడు సరే ఒక ఫస్ట్ లుక్ రిలీజ్ చేద్దాం అన్నప్పుడు త్రూ ఏ ఫ్రెండ్స్ హెల్ప్ అట్లా రానా గారి త్రూ మేము ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేయించాం January 1st, 2024లో. ఇప్పుడు September 14th అండి, September 14th రిలీజ్. యా, థియేటర్స్ దొరికాయా, ఓన్లీ త్రూ పీవీఆర్ వెళ్తున్నాం.
దొరికాయి, లిమిటెడ్గా దొరికాయి, కానీ అది అగైన్ మనకు క్రౌడ్ వచ్చి వర్కౌట్ అయితే ఇంకా పెంచే ఛాన్సెస్ ఉంటాయి. యా సో మీకు కూడా కొన్ని స్ట్రగుల్స్ అయితే చూసారు, యా రైట్? సినిమా చేశాక కనపడే స్ట్రగుల్స్, చేసేటప్పుడు ఏమనిపించలేదు, చేసేటప్పుడు చాలా హ్యాపీ స్ట్రగుల్స్ అవి. అదే కదా ఈ రోజు ఆ, స్పెషల్. అదే. సినిమా సినిమా చేయడం ఏంటి? చేయడం ఈజీనే, ఆ. దాన్ని రిలీజ్ చేయడం కష్టం. Yeah. మార్కెట్ లో ఇవ్వడం కష్టం. సో బేసిక్లీ తెలుగులో ఒక సామెత ఉంది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని. సో సినిమా తీయడం ఇల్లు కట్టడం అయితే దాన్ని బయటికి తీసుకురావడం పెళ్లి చేయడం అన్నంత. సో సినిమా తీయడం అన్నది ఇల్లు కట్టడం పెళ్లి చేయడం రెండు. సినిమా తీసి సో బేసిక్లీ సినిమా తీయడం ఏంటంటే రెండు కలిపి అయినంత పని ఉంటుంది అనమాట. సో యా, ఐ సీన్ దేర్ పర్సనలీ దేర్ స్ట్రగుల్, హౌ మచ్ దే ట్రై టు గెట్ దిస్. అండ్ యాక్చువల్ గా ఇంకొక నిజం చెప్పుకోవాలి, మాట్లాడుకోవాలనుకుంటే ఇండస్ట్రీలో మనకి ఎక్కడ ఆ లింక్ లేకపోవడం వల్ల, ఆ లింక్ లేకుండా కూడా చాలా మంది వచ్చిండ్రండి. అదే. Yeah, yeah. ఉంటాయి అది. ఒక్కసారి మంచి పేరు వచ్చింది అంతే, అనుకోండి, వాళ్ళని ఎవరు ఆపేదే లేదన్నట్టు ముందుకు వెళ్ళిపోతారు. మేము కొంచెం ఏంటంటే ఒక సెలెక్టివ్ ఆడియన్స్ కోసం చేసాం కాబట్టి కొంచెం ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నాం అంతే. అది కూడా ప్రతిదానికి ఒక క్లోజర్ ఉంటుంది కదా. ఇప్పుడు వచ్చేస్తుంది September 14th మాకు ఒక క్లారిటీ వస్తుంది అట్లా. సెప్టెంబర్ 14th కి థియేటర్స్ థియేటర్స్ యా. ఫైనల్ గా లైఫ్ స్టోరీస్ చూడాలి అని అనుకునే వాళ్ళకి ఎందుకు చూడాలని చెప్పి? ఇప్పుడు స్టార్టింగ్ లో సార్ అన్నట్టు అందరిది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. లైఫ్ స్టోరీస్ అనేది ఇప్పుడు మన జీవితంలో కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి. నా పాయింట్ ఆఫ్ వ్యూ, నా ఊహ ప్రకారం చెప్పాలనుకుంటే, మనము చూస్తుంటే అంటే నేను క్లాస్మేట్స్ మటుకే ఉన్నా, మిగతా అది నాకు తెలియదు. నేను కూడా ఇప్పుడు మీలాగానే ఇప్పుడు ట్రైలర్ టీజర్లు అందులో చూశాను. కానీ నాకు అనిపించింది ఏంటంటే ఒక మంచి లెసన్ లాగా ఉంటుంది, మనకు ఉపయోగం ఎక్కడో ఒక దగ్గర తారసపడుతుంది, మెయిన్గా ఒక కనెక్ట్ అవుతుంది. ఫ్రెష్ కాంటెంట్, ఒక రిలేటబుల్ కాంటెంట్ అట్లా చూద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం చాలా మజా వస్తుందండి అట్లా. యాక్చువల్ గా మన లైఫ్ లో కొన్ని స్ట్రగుల్స్ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, సాడ్నెస్, బట్ అవి మన లైఫ్ లో జరిగేవి తెర మీద చూసుకున్నాం అనుకోండి, అది ఇంకా మజా వస్తుంది. అలా అది కావాలనుకుని వస్తే సరిపోతుంది. ప్రతి లైఫ్ లోనూ ఉన్నది మన స్క్రీన్ మీద చూసుకోవచ్చు, రైట్? ఎంత ఈజీగా చెప్పారు. సో ఇట్స్ బేసిక్లీ అందరూ కనెక్ట్ అవుతారు. ఆల్రెడీ వీ హ్యాడ్ షో, మా అందరూ రాలేదు, ఎలక్షన్స్ దాంట్లో పడిపోయి రాలేదు. యా, ఆ షోలో వచ్చిన రెస్పాన్స్ కూడా దెర్ ఈస్ నోబడీ హ్యాస్ ఎనీథింగ్ టు సే ఎనీథింగ్ నెగిటివ్ అబౌట్, బికాస్ దే ఆర్ సో కనెక్టెడ్. నా ఫ్రెండ్స్ వచ్చి, నేనంటే అందులో యాక్ట్ చేశాను కాబట్టి నాకు టీయర్స్ రాలేదు, బట్ పీపుల్ హు ఆర్ సిట్టింగ్ నెక్స్ట్ మీ దే వర్ హ్యాడ్ టీయర్స్, బికాజ్ అందులో మేడం చాలా బాగా చేశారు, ఆవిడ మంగమ్మ. అండ్ డాగ్ నేను యాక్చువల్లీ యానిమల్ లవర్, అందులో డాగ్ ఎందుకు ఉంది అనుకున్నా, కానీ బట్ వెన్ యూ సీ దట్ క్యారెక్టర్ దట్ డాగ్ ప్లేడ్, నిజంగా గుండెలు పిండేస్తుంది అనమాట. అంత బ్యూటిఫుల్లీ స్క్రిప్టెడ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ ఫిల్మ్. ఇంకేందుకంటే ఇప్పుడు మా బాబు వాడు ఇప్పుడు ప్రెసెంట్లీ డిగ్రీ సెకండ్ ఇయర్, కానీ వాడు సినిమా అయిపోగానే డాడీ వాట్ ఇస్ దిస్, ఎందుకంటే ఇప్పుడు వాడు వచ్చారు, వాళ్ళ బాబు కూడా ప్రీమియర్కి వచ్చారు. అసలు వాళ్ళ డాడీ బ్యూటిఫుల్, ఇది ఇన్ని రోజులు అంటే దేనికైనా టైం రావాలి బిడ్డ, ఇక దాంట్లో అంటే ఇగో ఇప్పుడు నా లెక్కతోని నా ఏజ్ కి వాడి ఏజ్ కి చాలా తేడా ఉంది, కానీ వాడికి కూడా ఇష్టం అనిపించింది అంటే వాడేం చూసిండు. వాడు నాకు వచ్చి నా దగ్గరకు వచ్చి డాడీ షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాచులేషన్స్, యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ లైఫ్ స్టోరీ అని. మంచి సినిమా, చాలా బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్, నచ్చుతుందండి ఇది 100%. బేసిక్లీ హోల్ ఫ్యామిలీ ఫిల్మ్ అంటారు కదా, హోల్ ఫ్యామిలీ, నేను ఆల్ ఏజెస్ కి నచ్చుతుంది, వెళ్ళి చూడాల్సిన ఫిల్మ్, హ్యాపీగా చూడొచ్చు. కొన్ని ఇట్లా వస్తే ఏంటంటే ఈ ఏజ్ వాళ్ళకే పరిమితము. ఇప్పుడు ఇది మాత్రం నేను చెప్పగలను ఏంటంటే ఇది మాత్రం సబ్జనే, ఎవ్రీబడి విల్ బి హ్యాపీ, ఎందుకంటే ఆల్ ఏజెస్ ఆల్ లాంగ్వేజెస్ ఆల్సో. మన ఇంట్లోనే పెట్స్ కూడా పట్టుకెళ్ళొచ్చు, ఎలో చేస్తే ఆ డాగ్ క్యారెక్టర్ కి, మీ పెట్ కి ఎవరికైనా సినిమా అర్థం అవుతే డాగ్ కూడా కనెక్ట్ అవుతారు కూడా, చూస్తే కనెక్ట్ అయిపోతే ఆ డాగ్ తో కనెక్ట్ అయిపోద్ది, అందులో ఉన్న డాగ్ తో అంతా. బికాస్ ద డాగ్ నాని ఆయన మూవీలో సేమ్ డాగ్ సేమ్ గోల్డెన్ రిట్రీవర్ ఉంది. హాయ్ నాన్నలో అంటే మన ఫిల్మ్ లో ముందే ఫస్ట్ మన దాంట్లో డెబ్యూటెంట్ అన్నమాట వాడు, తర్వాత ఎంట్రీ మన డెబ్యూ మనది.